చాలా సింపుల్ అండ్ టేస్టీగా హెల్తీ వేలో ఇంట్లోనే ఫ్రూట్స్తో ఇలా ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం బయట ఐస్ క్రీమ్స్ కంటే ఇలా ఫ్రూట్స్తో తయారు చేసుకుంటే బాగుంటుంది. నా పేరు శైలు. శైలస్ కిచెన్ కి స్వాగతం. ఫస్ట్ ఇలా మిక్సీ జార్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను పపాయ ముక్కల్ని ముందే కట్ చేసి పెట్టుకున్నాను. అవి ఒక బౌల్, అలాగే మామిడికాయ గుజ్జు కూడా ఇలా ఒక బౌల్ అనేది వేసుకున్నాను. ఇక్కడ ఒక బౌల్ బనానా వేసుకుంటున్నాను. వేసుకొని పైన కొంచెం హనీ వేసుకుంటానండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు పాలు అనేది కూడా వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ పాలను కొంచెం కాచి చల్లార్చుకున్నాను నేను. అలాగే ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. కొంచెం చిటికెడు సాల్ట్ అండి, మరీ ఎక్కువ కాదు. వేసుకొని ఇలా మూత పెట్టేసి ఇలా పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకుంటాను. చూడండి, ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఉంటే మనకి ఐస్ క్రీమ్ అనేది త్వరగా అవుతుంది. అలాగే నేను ఇక్కడ ఐస్ క్రీమ్కి వచ్చే ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. ఇది లేకపోతే మీరు వేరే బాక్స్లో స్టీల్ బాక్స్ కానీ గాజు బాక్స్ కానీ వేసుకోవచ్చు దాంట్లో. దీన్ని ఇక్కడ నేను పైనుంచి కొంచెం టూటీ ఫ్రూటీ అనేది యాడ్ చేశాను. మనకి ఐస్ క్రీమ్ అనేది కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి ఇలా యాడ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో నేను ఇక్కడ 6 hours పాటు పెట్టిన తర్వాత చూడండి ఇలా కలర్ఫుల్గా మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయింది. ఈ ఐస్ క్రీమ్ని మనం సర్వ్ చేసుకోవడం అండి. దానికోసం నేను ఇక్కడ ఇలా ఒక గాజు బౌల్ అనేది తీసుకొని ఇక్కడ నేను చాక్లెట్ సిరప్ అనేది కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేశానండి. లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. చాక్లెట్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా, అందుకే ఇలా వేసుకుంటే చాలా ఇష్టంగా అయితే తింటారు. సో పైనుంచి కూడా ఇక్కడ నేను కొంచెం చాక్లెట్ సిరప్ అనేది వేసుకుంటున్నాను. ఈసారి ఈ సమ్మర్లో మీరు కూడా ఈ ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అనేది ట్రై చేయండి.